తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న సెన్సేషన్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కు మధ్య గ్యాప్ పెరిగిందా అన్నదే ఆ ప్రశ్న. దీనికి అవుననే సమాధానం వస్తోంది. చాలా సార్లు రేవంత్ రెడ్డికి హైకమాండ్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని తెలుస్తోంది. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కాగా అసలు ఎందుకు మొహం చాటేసిందన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఏకంగా 69 సార్లు ఢిల్లీ విమానం ఎక్కిన రేవంత్ కు తాజా పర్యటనలో కూడా చుక్కెదురైనట్టు సమాచారం. రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ఢిల్లీ పెద్దలు అనుమానిస్తున్నారా అన్న డౌట్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాలపై స్పెషల్ స్టోరీలో మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి అత్యధిక సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎంలలో ఒకరిగా నిలిచారు. దాదాపు 69 సార్లు ఆయన హస్తిన బాట పట్టారు. అయితే నిన్నటి పర్యటన కూడా గతానికి ఏ మాత్రం భిన్నంగా లేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ దొరికేదేమో కానీ ఈ మధ్య కాలంలో వారి అపాయింట్మెంట్ దొరకడం కూడా గగనంగా మారినట్టు సమాచారం.